మత్తయి సువార్త 1వ అధ్యాయం మనందరం కలిసి చదువుదాం. 1వ అధ్యాయం 22వ వచనం ఇలాగ వ్రాయబడి ఉంది. మనందరం కలిసి చదువుతున్నాం. ఆమె ఒక కుమారుణ్ణి కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. ఒక చిన్న ప్రార్థన. పుష్పల గారు ప్రార్థన చేయండి. ఆమేన్. మనందరం కూర్చుందాం. ఎవరి స్థలాల్లో వారు కూర్చుందాం. కొద్ది నిమిషాలు మనము ఒక 30 నిమిషాలు లోపల మనం ముగిస్తాం. దయచేసి కొంచెం మాట్లాడొద్దని ప్రేమతో మనవి చేస్తున్నాను. రైట్, మనం చదవబడిన లేఖన వాక్య భాగాలు కొంచెం వెనక్కి జరగండి. కొద్ది వెనక్కి జరగండి, కొంచెం వెనక్కి జరగండి. వీళ్ళకి టైట్గా ఉన్నట్టు. చదవబడిన లేఖన వాక్య భాగాల్లోకి మనం వెళ్తున్నాం. వెళ్ళబోయే ముందు కొన్ని విషయాలు మీతో నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. సాధారణంగా పరలోకంలో ఉన్న దేవుడు ఈ భూలోకానికి వచ్చిన రోజు ఈరోజు. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. క్రీస్తు ఎవరు అనంటే సర్వమును సృజించి ఆయన నోటి మాట చొప్పున సమస్తమును కలగజేసిన దేవుడు. ఆ దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చిన ఆ సందర్భంగా ఆ సంతోష గడియలలో ఆయన ఆరాధించటమే క్రిస్మస్. ఇప్పుడు సాధారణంగా మనకి ప్రధానమంత్రి గారు మన గ్రామం వచ్చారు అని అంటే దానికి ఒక కారణం ఉంది. అలాగనే ముఖ్యమంత్రి గారు ఒక పట్టణానికి వచ్చారు అంటే దానికి కూడా కారణం లేకుండా రారు. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఒక పల్లెకు వచ్చి అరంటే దానికి కూడా గవర్నమెంట్కి సంబంధించిన కార్యక్రమము ఏదో ఒకటి ఉండుంటుంది. అలాగనే మీరందరూ ఈ మందిరంలోనికి రావటానికి కూడా ఏదో ఒక కారణము ఉంటుంది. అలాగనే దేవుడు ఈ లోకానికి రావటానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కొన్ని కారణాలను వాక్యము వినికిడిలో మనము చెప్పుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఒకరోజు ఒక మంత్రి గారికి సువార్త చెప్తున్నాడంట. దేవుని గురించిన వార్త చెప్తున్నాడంట. ఆయన దేవుని గురించిన వార్త చెప్తా ఉంటే ఆ రాజుగారు కొంచెం వివేచన కలిగిన వాడు, ఆ మంత్రి గారు కొంచెం చురుకైన వాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు పరలోక పట్టణంలో నుంచి ఈ లోకానికి వచ్చాడయ్యా, ఆయన మానవుడిగా జన్మించి మనందరి కొరకు శిక్షణ కొట్టివేయటం కొరకు వచ్చాడు అని చెప్తా ఉంటే అంత బాగానే ఉందిలే, కానీ దేవుడే ఎందుకు రావాలి? అసలు ఎవరినో ఒకళ్ళని పంపించవచ్చు కదా, ఎవరో ఒకళ్ళ ద్వారా పంపించవచ్చు కదా, ఆయన చెప్పాల్సింది చెప్పించవచ్చు కదా, చేయవలసింది చేయించవచ్చు కదా అని మంత్రితో వాగ్వివాదం చేస్తాడు రాజు. ఒకరోజు రాజుగారు అలాగనే తన కుటుంబం మంత్రులతో సహా ఒక నదీ ప్రవాహంలో విహారయాత్రకు బయలుదేరారు. ఆ నదీ ప్రవాహంలో పడవల్లో వారు వెళ్తున్నారు.
వెళ్తున్నప్పుడు మంత్రి గారి పడవ చుట్టూ సెక్యూరిటీ సైన్యం ఉంది. ఒకవేళ పొరపాటున నీటిలో ఎవరైనా పడినా అపాయం జరిగిన వెంటనే రక్షించడానికి ఆయనకి చాలా సైన్యంతో బయలుదేరి వెళ్ళాడు. అదే పడవలో తన కుమారుడు, ఏకైక కుమారుడు ఆడుకుంటున్నాడు. చివరికి వెళ్తున్నాడు. ఒకవేళ పడతాడేమోనని రాజుగారు అతన్ని గమనిస్తున్నాడు. అనుకున్నట్టుగానే ఆ కుమారుడు జారి పడవలో నుంచి నీటిలోకి పడ్డాడు. ఎప్పుడైతే ఆ నీటిలోకి పడ్డాడో ఈ సైన్యమంతా కూడా ఎలర్ట్ అయింది. ఈ సైన్యమంతా కూడా దూకి ఆ కుమారుని రక్షించాలి అని అనుకున్న ఆ సమయంలోనే అందరూ దూకి ఆ కుమారుని పట్టుకోబోయే లోపులోనే రాజుగారు అందరికంటే వేగంగా స్పందించి ఆ నీటిలోకి చుట్టూ ఒక చోట నిలబడమ్మా ఆ దూకి ఏం చేశాడు అని అంటే వెంటనే వాళ్ళందరికంటే ముందు ఆ పిల్లవాడిని పట్టుకొని పడవలోకి తీసుకొని వచ్చాడు. ఇదంతా గమనిస్తున్న మంత్రి ఏమన్నాడంటే, రాజా, మరి ఇంతమంది నీ చుట్టూ ఉన్నారు, నీ కుమారుడు ఆ పడవలో పడిపోయినప్పుడు రక్షించే సైన్యం ఉన్నారు కదా, మరి ఎందుకు మీరు దూకారు? మిగతా వాళ్ళు కూడా దూకి రక్షిస్తారు కదా అని అన్నప్పుడు, ఎట్లాగైనా కన్న ప్రేమ కదయ్యా, ఆగలేకపోయాను, అందుకే దూకి అందరికంటే ముందు నా కుమారుని రక్షించుకున్నాను అని చెప్తాడు. అప్పుడు మంత్రి ఇదే జవాబు కొరకు ఎదురు చూస్తున్న మంత్రి వెంటనే, మీరు పరలోకం నుంచి దేవుడే ఎందుకు రావాలి, ఎవరినైనా పంపించవచ్చు కదా అని మీరు నాతో చాలాసార్లు అన్నారు. దేవుడు కన్నాడు కాబట్టి ఆ కన్న ప్రేమ ఇతరులను పంపించటం ఒప్పుకోక దేవుడే దిగొచ్చి మనందరిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు అని చెప్పినప్పుడు ఆ కన్న ప్రేమ, తండ్రి ప్రేమ అర్థం చేసుకొని యేసుక్రీస్తు ప్రభువుని రాజుగారు అంగీకరిస్తారు. ప్రియమైన సోదరి, స్నేహితుడా, దేవుడే ఈ లోకానికి మన కొరకు వచ్చాడు అన్న సత్యాన్ని ఈ క్రిస్మస్ శుభ సందర్భంలో మనందరము గ్రహించుదుము గాక. మరి దేవుడు ఎలాగూ వచ్చాడు? ఒక మనిషిగానే వచ్చాడు, ఒక సామాన్యుడిగానే వచ్చాడు. ఒక సామాన్యుడిగా ఎలాగూ వచ్చాడు? సామాన్యుడిగా ఎందుకు వచ్చాడు? దేవుడుగానే రావచ్చు కదా. కొంచెం నేను చెప్పాక ఇందాక నేను ఫస్ట్ డైరెక్షన్ నీకు ఇచ్చా కదా నువ్వు, ఓకే సరే. ఎందుకు వచ్చాడు? మనిషిగానే ఎందుకు వచ్చాడు? దేవుడుగానే రావచ్చు కదా అని మనము కూడా ఇట్లా కూడా ఆలోచించవచ్చు. దేవుడిగా దైవత్వంతో ఈ లోకానికి వస్తే మానవుడు చూడలేడు కాబట్టి, మానవుడికి భయపడతాడు కాబట్టి దేవుడు ఏమయ్యాడు అని అంటే ఒక నరావతారిగా మానవుడిగా వచ్చాడు. దీనికి మనకి ఇంకొంచెం అర్థమయ్యే విధంగా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. బెల్జియం అనే ఒక దేశం ఉంది మనకున్న ప్రపంచ పటాలలో. ఆ బెల్జియం అనే దేశంలో ఒక జోసెఫ్ డొమినియన్ అనే ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన దేవుణ్ణి తెలుసుకున్న తరువాత, నేను తెలుసుకున్న దేవుడును ఇతరులకు నేను ప్రకటించాలి అని ఎవరికి చెప్పాలి ప్రభువా ఈ విషయం అని ప్రార్థన చేస్తూ ఉంటే, పట్టణంలో ఉన్న వారికి కాదు, పల్లెల్లో ఉన్న వారికి కాదు, పట్టణానికి, పల్లెలకు, దేశానికి దూరంగా ఉన్న దీవుల్లో ఉన్న వారికి చెప్పాలి అని దేవుడు చెప్పాడు. వెంటనే దీవులకు, ఏ దీవికి వెళ్ళాలి దేవా అని అడిగితే ఆ హవాలా అనే ఒక ద్వీపాన్ని చూపిస్తాడు. వెంటనే తనకుండే ఎంత డబ్బు ఉందో, ఆస్తి ఉందో మొత్తం చరాస్తులు అమ్మేసి ఆ డబ్బును తీసుకొని ఓడకి హవాలా ద్వీపానికి వెళ్తాడు. అక్కడ సేవ చేయాలి, అనేక మందిని దేవుని యొద్దకు రక్షించాలి, దేవుని వైపుకు త్రిప్పాలి అని. అట్లాగూ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఆ ద్వీపమే దేవుడు ఎందుకు చూపించాడు అంటే, అక్కడ అందరూ కుష్ఠరోగులు ఉన్నారు. ఏ ఒక్కరు కూడా మంచి ఆరోగ్యకరమైన వ్యక్తి లేడు. ఒకరి ద్వారా ఒకరికి సంక్రమించిన ఆ కుష్ఠవ్యాధి ఆ ద్వీపంలో ఉన్న వారందరికీ వచ్చింది. ఆ కుష్ఠరోగుల మధ్య క్రీస్తు సువార్తను ప్రకటించడానికి జోసెఫ్ డొమాని అనే ఒక దైవ సేవకుడు తన ఆస్తి మొత్తాన్ని తీసుకుని వెళ్తాడు. అక్కడ స్థలాన్ని తీసుకొని ఒక మందిరాన్ని కట్టి వారందరికీ పరిచర్య చేశాడు, వారందరినీ ప్రేమించాడు, వారందరి కొరకు ప్రార్థన చేశాడు, వారందరినీ తన ప్రేమను పంచాడు, వారందరికీ ప్రతి విషయంలో
ఏ విధమైన సహాయం చేయాలో ఆ విధమైన సహాయాన్ని చేశాడు. చేసిన తర్వాత దేవుని ప్రేమను పంచి ప్రార్థన చేసిన వారికి ఎంతోమంది దేవుణ్ణి నమ్మలేదు. ఆయన 12 సంవత్సరాలు వారి మధ్యలో సేవ చేశాడు. చేసినా కానీ ఎవరు కూడా మారలేదు. ఏదో కొద్ది మంది, ఒక 7-10 మంది మాత్రమే వస్తున్నప్పుడు ఈ 12 సంవత్సరాలు చేసిన సేవ బట్టి నిరాశపడి ఇక ఇక్కడ ఉండకూడదులే, వెళ్ళిపోవాలి అని అనుకొని ఇక వెళ్ళటానికి సిద్ధపడి వాళ్ళందరితో చెప్పాడు, నేను ఇది ఆఖరి ఆదివారం, నేను వెళ్ళిపోతున్నాను. మీ మధ్యలో సేవ చేద్దామని వచ్చాను, 12 సంవత్సరాలు చూశాను, ఎక్కడ దేవుని ప్రేమను పంచినా కానీ ఒక్కరు కూడా దాన్ని గ్రహించలేదు. ఇక నా జీవితం సంవత్సరాలు వృధా అయిపోతున్నాయి అని చెప్పేసి వెళ్ళిపోవటానికి తన సర్దు లగేజ్ తీసుకొని ఓడకి వెళ్ళిపోతున్నప్పుడు ఆ ఓడలో ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవా యెహోవా, నీ ప్రేమను పంచి ప్రతి ఇంటి తలుపును తట్టి ప్రతి ఒక్కరికి నీ దేవుని గురించిన వార్తను చెప్పాను కదా, అయినా కానీ ఎందుకు వారిలో మార్పు రాలేదు ప్రభువా? ఈ చేతులతో నేను సేవ చేశాను కదా అని ఆయనే ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటూ అనుకుంటూ ఉన్నాడు ఒక్కడే. అప్పుడు ఆయన కళ్ళలో వస్తున్న నీటిని బట్టి తన చేతులను చూసుకున్నప్పుడు అతనికి ఏమర్థమైందంటే, నాకు కూడా కుష్ఠవ్యాధి వచ్చింది వారి మధ్యలో చేయటం ద్వారా అని అనుకున్నప్పుడు, నాకు కుష్ఠరోగం అంటింది అన్న సంగతి ఎప్పుడైతే తెలిసిందో ఆ ఏడుస్తున్న దైవజనుడికి సంతోషం పొంగి పొర్లిందంట, ఆనందం వచ్చింది. వెంటనే ఈ ఆనందంతో మరలా టికెట్ కొనుక్కున్నవాడు కూడా దాన్ని క్యాన్సిల్ చేసి మరలా తిరిగి హవాలా ద్వీపానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏమని సమాచారం చేస్తున్నాడు, ఏమని సమాచారం అందిందంటే, ఇదిగో మీలో నేను ఒకడిగా, నాకు కూడా కుష్ఠవ్యాధి వచ్చింది, ఇక నుంచి మీలో నేను ఒకడను, నేను బయటవాడిని కాదు, పరాయి వాడను కాదు, నేను ప్రభువాడను, మీలో ఒకడను అని ఎప్పుడైతే ఈ వార్త చెప్పి మనకు వాక్యాన్ని చెప్పి మన కొరకు ప్రార్థన చేసిన ఆ జోసెఫ్ డొమినియన్కి కూడా కుష్ఠవ్యాధి వచ్చింది అన్న సంగతి ఆ ద్వీపం మొత్తం తెలియగానే నెక్స్ట్ ఆదివారం చర్చ్ అంతా ఇలా నిండిపోయిందంట. ఎందుకని నిండిపోయింది ఆయనకు అర్థమైపోయింది. ఆ విధంగానే దేవుని గురించి చెప్పి వాక్యం చెప్తూ ఉన్నప్పుడు 12 సంవత్సరాల్లో జరగని పరిచర్య 12 వారాలలోనే ఆ ద్వీపాన్ని దీవిని కదిలించేశాడు. వారందరూ కూడా దేవుని తెలుసుకొని అంగీకరించి దేవుని కొరకు కొన్ని సాక్షులుగా నిలబడ్డారు. దానికి కారణం ఏంటి అనంటే, మీలో నేను కూడా ఒకడనే, నేను కూడా కుష్ఠవ్యాధిగ్రస్తుడనే అనే సందేశము వారిలోకి పోయినప్పుడు, ఇతను మనవాడే అనే భావము వారిలోకి వెళ్ళినప్పుడు వారి మనస్సులు ఏకమై పరిచర్య అక్కడ జరిగింది. అందుకే దేవుడు అలాగ రాలేదు, నేను మీలో ఒకడనే అన్నట్టుగా దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. అందుకు మానవుడిగా వచ్చాడు. దానినే అంటే మానవుడిగా ఎలాగూ వచ్చారు, కన్య మరియ గర్భమున పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన ఈ లోకానికి జన్మించాడు. దానినే క్రిస్మస్. దాని కొరకే మనము కూడుకున్నాం. ఆయన వచ్చిన కారణాలు ఏంటి? చాలా విషయాలు ఉన్నాయి. ప్రాముఖ్యమైన 3 కారణాలను బైబిల్లో నుంచి మనము తీసి మాట్లాడటానికి మనము ప్రయత్నం చేద్దాం. యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? పరలోకములో ఉండవలసిన దేవుడు భూలోకానికి ఎందుకు వచ్చాడు? పరలోక పట్టణములో ఆరాధించబడుతున్న దేవుడు ప్రతి మనిషిని వెతుక్కుంటూ ఎందుకు వచ్చాడు అనే విషయాన్ని ఒక 3 విషయాలను మనం చూస్తున్నాం. రండి, మొట్టమొదటిగా యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఇలాగ వ్రాయబడి ఉంది, చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయం, 8వ అధ్యాయంలో 34వ వచనం ఒకరం చదువుదాం. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడును, నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తున్న వారి అందరితో ఆయన మాట్లాడుతున్న మాట ఏమంటే, పాపము చేయు ప్రతి వాడు పాపమునకు దాసుడు, అంటే బానిస, అంటే దానికి బందీ అయిపోయాడు అని చెప్తున్నాడు. అంటే పాపానికి దాసులుగా, బలహీనులుగా, బందీలుగా ఉన్న వారిని
విడిపించటానికి యేసయ్య వచ్చాడు. అది ఆయన చెప్పాలనుకున్న విషయం. సోదరి స్నేహితుడా, మనమందరము ఏదో ఒక విషయంలో బలహీనులుగా ఉంటాం, భక్తిహీనులుగా ఉంటాం. అది పాపం విషయం కావచ్చు, మరొకటి కావచ్చు. ఏ విషయంలో అయితే మనము పట్టబడి, కట్టబడి, బంధించబడి, బలహీనపరచబడి ఉన్నామో ఆ ఊబిలో నుంచి బయటికి రాలేకపోతూ జీవితాన్ని కొనసాగిస్తున్న వారులారా, మీకు ఒక మంచి శుభవార్త. యేసయ్య మనలను విడిపించటానికి వచ్చాడు. మన కట్లు మనం తెంపుకోలేకపోవచ్చు, మన విడుదల మనం పొందుకోలేకపోవచ్చు, కానీ యేసయ్య అందులో నుంచి తప్పుకోకుండా విడిపించటానికే వచ్చాడు. సాధారణంగా మానవుడు 3 విషయాల్లో బందీలుగా ఉంటాడు. మొట్టమొదటిది అక్కడే చెప్పాడు, పాపము అంటే ఏంటి అంటే ఆజ్ఞను అతిక్రమించటం పాపం. అంటే మన పిల్లవాడికి నువ్వు కొట్టు దగ్గరికి వెళ్ళిరా అని చెప్తాం, వాడు నేను వెళ్ళను అంటాడు, అది పాపం. ఎందుకని తల్లి చెప్పిన మాట వినకపోవటం పాపం. అలాగనే దేవుడు చెప్పిన మాట అనుసరించకపోవటం పాపం. ఈ పాపానికి మానవుడు ఏమయ్యాడంట? దాసుడైపోయాడంట. ఈ పాపానికి మానవుడు దాసుడైపోయాడు. ఈ పాపము అది ఎలాగూ మనిషిని పట్టి పిడిచిద్దంటే, ఎంత బలహీనుడిగా చేసిద్ది అనంటే, మీరందరూ ఎప్పుడైనా బస్ స్టాండ్లో కానీ లేకపోతే సెంటర్లో కానీ మీరు చూసినప్పుడు ఎలా ఉంటుందంటే, చెరుకు మిషన్లు మీరు చూసుంటారు. మీరు ఎవరైనా చెరుకు రసం తాగారా? కనీసం చూసారా? చూసాం. చెరుకు మిషన్ మీరు చూస్తే చెరుకు గడ చాలా బారుంటుంది. ఆ గడను రెండిటి మధ్యలో పెట్టినప్పుడు దాన్ని నొక్కి అందులోంచి రసం ఒక ప్లేట్లో కారుతూ ఉంటుంది. మరలా దాన్ని ఏం చేస్తాడంటే 2 మడతలుగా పెట్టి మరలా ఆ మిషన్లో పెడతాడు. మరలా ఇంకొంచెం ఆ రసం కారిద్ది. మరలా 3వసారి ఏం చేస్తాడంటే దాన్ని మరలా మడిచి ఆ మధ్యలోకి పెట్టినప్పుడు ఆ రెండిటి చేత ఒత్తిడికి గురయ్యి మిగతా రసం అంతా కారిద్ది. అప్పుడు పిప్పిగా ఉన్న చెరుకు గడను తీసి డస్ట్బిన్లో లేదా పారేస్తాడు. అలాగనే మానవుడు, ఆరోగ్యంగా ఉన్న మానవుడిని పాపం పట్టుకొని ఎలాగూ చేస్తుంది అని అంటే, ఆ చెరుకు గడను మాటికి మిషన్లో పెట్టడం ద్వారా ఎలాగూ పనికి రాకుండా అయిపోయిందో, నేటు మానవుడిని పాపము కూడా ఆ విధంగానే చేస్తుంది. ఆ విధంగా చేస్తున్నప్పుడు మానవుడు బలహీనుడైపోతున్నాడు. అందుకే శరీర సంబంధమైన పాపాలు, అది అలాగనే ఆలోచన సంబంధమైన పాపాలు అనేకమైనవి మానవుడు చేసుకుంటూ పోయి బలహీనుడైపోతున్నాడు, భక్తిహీనుడైపోతున్నాడు. రెండోది లోకం. మొదటిగా పాపం ఉంటే మానవుల్లో, రెండవది లోకం. లోకం అంటే లోకం, దాని ఆశలు గతించును అని బైబిల్లో ఉంది. అంటే లోకంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఉంది అని రాశాడు. అంటే వాటి కొరకు మానవుడు బ్రతుకుతున్నాడు. మా పార్య ఆచారాలు మేము ఆచరించాలి. అది ఎందుకు ఆచరించాలో తెలియదు, కానీ ఆచరించాలి. మేము ఎలాగూ చెయ్యాలి, అది ఎందుకు చెయ్యాలో తెలియదు, చేస్తే ఏమొచ్చిద్దో కూడా తెలియదు, కానీ చెయ్యాలి. ఇది లోకం. అంటే లోకము ఒక కట్టడి చెబుతుంది, ఆ కట్టడితో పాటు నడవమని. కానీ లోకరక్షకుడైన యేసు చెబుతున్నాడు ఒక నియమ నిబంధనలు, ఆజ్ఞలు, వాటి ప్రకారంగా నడవమని. అనగా ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే ఆశీర్వాదం ఉందన్న సంగతి ఎరిగి కూడా దాన్ని జయించలేక లోకానికి, దానికి దాసులుగా నేటి సమాజం, మానవుడు మారిపోతున్నాడు. ఇప్పుడు ఒక వ్యక్తికి, ఒక తండ్రికి దగ్గొస్తుంది. అలాగూ దగ్గొస్తున్నప్పుడు ఆ దగ్గు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు దగ్గు మందు రాశాడంట డాక్టర్ గారు. దగ్గు మందు తెలుసు కదా మీకు. ఆ దగ్గు మందు టానిక్ రాశారు. ఆ దగ్గు మందు టానిక్ రాసిన తర్వాత ఆయన కొడుకుతో చెప్పాడు, ఈ దగ్గు మందు మీ నాన్నకు తాగించేటప్పుడు దాని మీద రాసి ఉంటుంది, బాగా పైకి కిందకి ఊపినప్పుడు అది మొత్తం కలిసిద్ది, అప్పుడు నోట్లో 2-3 మూతలు పోయాయా అని వాళ్ళ కొడుకుతో చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయనకి ఏం అర్థమైంది అని అంటే, వచ్చాడు, వాళ్ళ నాన్నకి దగ్గుమందు వేయాలి, 3 పూటలు వేయమన్నాడు. దగ్గుమందు పక్కన టేబుల్ మీద ఉంది. ఈ దగ్గుమందు వేసే ముందు ఈ డాక్టర్ గారు ఏం చేయమన్నాడు? పైకి కిందకి ఊపమన్నాడు. కాబట్టి
రెండు చేతులతో తన బలాన్ని పట్టుకొని వాళ్ళ నాన్న తీసుకొని పైకి కిందకి టక్క టక్క ఊపాడంట. ఊపిన తర్వాత అసలే ఆయాసం వచ్చి దగ్గు వస్తూ ఉంటే ఆ ఊపిడికి ఇంకొద్దిగా ఆయాసం పెరిగింది. అప్పుడు మరలా 2 మూతల మందు, మరలా మధ్యాహ్నం ఊపడానికి వచ్చాడు, ఆయాసం పెరిగింది, మరలా 3 మూతల మందు, మరలా రాత్రి వచ్చాడు. ఆయన వస్తుంటే భయం అవుతుంది ఆయనకి, తండ్రికి. మరలా వచ్చాడు, మరలా 4-5 సార్లు ఊపి దగ్గు మందు పోసాడు. ఇది తగ్గాల్సిన దగ్గు పెరిగింది. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్, మీరు మందు రాశారు, మేము మా నాన్నకు పోస్తే తగ్గలేదు, ఇంకెక్కువైందనంటే అసలు ఏం చేశారు, ఎందుకు ఎక్కువయ్యే అవకాశం లేదు, ఏం చేసావంటే దగ్గు మందు తాగించేటప్పుడు ఊపేయమన్నారు కదా, ఊపేసాను అని అంటే, దేన్ని ఊపేవయ్యా, ఎలా ఊపేవనంటే మా నాన్న ఊపాను అన్నాడంట. ఊపాల్సింది మీ నాన్న కాదు బాబు, దగ్గు మందును ఊపాలి. ఈ లోకపు ఆచారాలు కూడా ఇలాగనే ఉన్నాయి. నువ్వు నడవాల్సింది, దేవుడు నిన్ను సృష్టించి నీ కొరకు ప్రాణం పెట్టి నిన్ను ప్రేమించిన దేవుడు నీతో ఏం చెబుతున్నాడో దాన్ని చేయకుండా లోకస్తులు చెబుతున్న దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ దగ్గుమందును ఊపవలసిన మానవుడు మనిషిని ఊపినట్లుగానే ఉంది. ఇది లోకపు రీతి. మానవుడు దేని చేత పాపములో ఉన్నటువంటి పాపం చేతను, అలాగనే లోకం చేతను, మూడవది ధనం చేతను. మీలో డబ్బు అంటే ఎంతమందికి ఇష్టం? నాలాగా దేవదూతలు ఇక్కడ దిగొచ్చారు, ఒక్కళ్ళు కూడా ఇష్టం లేదంటే, ఒక్కళ్ళు కూడా చేయతల అంటే నేను ఒక్కడనే ధనాపేక్ష కలిగిన వాడిని అనమాట. డబ్బు అంటే ఎవరు చేయట్లేదంటే అర్థం ఏంటంటే మాకు చాలా ఇష్టం, ఆ సంగతి మీకు తెలుసులే అని మౌనంగా ఉన్నారు. ధనం అంటే ఇష్టం, అది సహజంగానే ఉంటుంది. కానీ అన్నిటికంటే ఇష్టపడితే అది నిన్ను బానిసనగా చేసిద్ది. నేడు డబ్బు కొరకు, ధనం కొరకు, ఆస్తుల కొరకు ఆస్తులు పడి చెయ్యకూడనివి, వెళ్ళకూడనివి అవన్నీ కూడా మానవుడు చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ఒక 2-3 వారాల క్రితం జరిగిన ఒక సంఘటన, వరంగల్ రాష్ట్రంలో ఒక తండ్రి ఉన్నాడు, రిటైర్డ్ ఉద్యోగి. ఆయన ఉద్యోగం చేస్తూ ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ ఉద్యోగం, దానికి సంబంధించిన డబ్బులు 3కి వస్తాయి. ఒక కూతురు, 2 కొడుకులు ఉన్నారు. 2 కొడుకుల్లో మొదటి కొడుకు కానిస్టేబుల్, రెండవది ఈవిడ, మూడవది తమ్ముడు పొలం పనులు చేసుకుంటున్నాడు. చేసుకుంటున్నప్పుడు వాళ్ళు అడుగున్నారు, నాన్నకు వచ్చిన డబ్బులు నాకు కూడా సరి సమానంగా పంచాలి అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అక్క మరి సమానంగా పంచలేములే కానీ ఎంతో కొంత ఇస్తాములే అని అన్నారు. లేదు నాకు సగం పంచాల్సిందే అని అన్నది. సరే, అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మా ఇద్దరికి నువ్వు ఒక్కదానివే కాబట్టి మరి నీకు కూడా 3 భాగాలుగా పంచుతాంలే అని అనుకున్నారు. ఈవిడ అప్పటికే పాపంలో, లోకంలో కొన్ని సంబంధాలు పెట్టుకున్న తనకి ఎలాంటి ఆలోచనలు ఇచ్చారంటే, 3 భాగాలు ఎందుకు, నువ్వు 1 భాగమే తీసుకోవచ్చు అని చెప్పారు. ఎలాగంటే ఏమీ లేదు, మీ అన్నని మీ తమ్ముని చంపేస్తే నీదే అవుద్ది అని అన్నారు. అన్నప్పుడు ఆలోచించాల్సింది, నా తల్లితో పాటు పుట్టిన వారు అన్నని ఎట్లా చంపుతాం, ఆ తమ్ముడిని ఎట్లా చంపుతాం, ఇది చాలా తెలివి తక్కువ దిక్కుమాలిన సలహా అని చెప్పేసి వాడిని వదిలేయాల్సింది. అట్లా చేయకుండా ఏం చేసిందంటే, అతను చెప్పిన మాట ప్రకారంగా ఒకరోజు ఆ కానిస్టేబుల్కి బాగా ఆల్కహాల్ మందు తాగిచ్చి తన చున్నీచ్చు ఆ మెడకు లాగి చంపేసిందంట. రాత్రి తీసుకొని వెళ్ళి ఎక్కడ వేశారు, ఆ ఊరి దగ్గర ఉన్న కాలువలో పడవేశారు. వారం రోజులు అవుతుంది, కనపడలేదు. వారం రోజులు అవుతుంది, కానీ డ్యూటీ ఎస్ఐ ఫోన్ చేశాడు, రావటం లేదేంటి, మీ అన్నయ్య డ్యూటీకి రావట్లేదంటే నాకు తెలియదు అని అన్నది. అన్న తర్వాత ఇక తమ్ముడిని చంపాలనుకున్న మళ్ళీ వారం గ్యాప్లో తమ్ముడికి అనుమానం వస్తూ ఉంది. అన్న ఏమైపోయాడని మాటికి అడుగుతూ ఉంటే తమ్ముడిని కూడా అదే రోజు, అంటే కొన్ని రోజుల తర్వాత అదే మత్తు మందులోకి తీసుకొని వెళ్ళి అతన్ని కూడా చంపేసి ఒక కాలువలో పడేశారు. వీళ్ళందరికీ ఊరందరికీ తన మీద అనుమానం వస్తూ ఉంది. పోలీసులు ఇంటరాగేషన్ చేస్తున్నారు, తడబడుతుంది, భయపడుతుంది. తర్వాత ఏం తెలిసిందంటే, మీ ఇద్దరు చనిపోయిన వాళ్ళిద్దరు సంతకం పెడితేనే డబ్బులు వస్తాయి, నీకొక్కదానికే డబ్బులు ఇవ్వరు అని ఆ గవర్నమెంట్ సర్కార్ చెప్పేసరికి ఒకేసారి కంగు తిని భయమయ్యి, నాకొక్కదానికి వస్తాయని నేను చంపాను, 2 సంతకాలు కావాలంటే ఎక్కడ వస్తాయి అని చెప్పేసి ఆ భయం నిద్రపోనీక వెళ్ళి పోలీస్ స్టేషన్లోకి చెప్పి నిజం చెప్పిందంట. ఆ నిజం చెప్పేసరికి వాళ్ళందరూ అవాక్కైపోయి, ఒక డబ్బు కోసం సొంత అన్నను తమ్ముడిని చంపుతావా అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. నేటి సమాజంలో
డబ్బు కొరకు దిగజారిపోయేవాళ్ళు, డబ్బు కొరకు హత్యలు చేసేవాళ్ళు, డబ్బు కొరకు చేయకూడని చేసేవాళ్ళు, డబ్బు కొరకు అబద్ధాలు ఆడేవాళ్ళు, డబ్బు కొరకు అనకూడనివి అనేవాళ్ళు ఎంతోమందిని మనం చూస్తున్నాం. దానికి కారణం ఏంటంటే ధనాపేక్ష అనే బలహీనతలో వాళ్ళు మునిగిపోయారు. సోదరి స్నేహితుడా, మనం చనిపోయేటప్పుడు ఆ డబ్బు నీతో రాదు అన్న సంగతి నీకు తెలుసా? ఆ డబ్బుతో నువ్వు బ్రతకటానికి దేవుడు ఇచ్చాడు, కానీ ఆ డబ్బును కూడబెట్టుకున్నంత డబ్బు కూడా అదేమైద్దో కూడా నీకు తెలియదని బైబిల్ సెలవిస్తూ ఉంది. నీ అంతిమ దినమున నీ ధనము నీకు అక్కరకు రాదు అని సామెతల గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. డబ్బు అవసరమే, అది ఎంతవరకు అవసరం? డబ్బు సంపాదించాలి, ఎంతవరకు? అది అన్యాయంగా కాదు, న్యాయబద్ధంగా. అలాగూ అత్యాశతో కాదు, ఆశపడి కష్టపడి మనము ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేయాలి, ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి, ఎంత మిగల్చాలో అంతే మిగల్చాలి. చాలామంది కూర వండుకుంటే డబ్బులు అయిపోతాయి అనుకునే వాళ్ళు కూడా నాకు తెలుసు. మరి నీ కొరకు నువ్వు కూర వండుకుంటే డబ్బులు అయిపోతాయి అనుకుంటే కూర వేరే వాళ్ళ దగ్గర తెచ్చుకుంటే మరి వాళ్ళకి అయిపోవా? ఎట్లా కూడా అయిపోతాయి. అంటే నాకే ఉండాలి, వేరొకళ్ళే అయిపోకూడదు. ఇది ధనాపేక్ష. ఇలాంటి డబ్బు అనే ఆశలో మానవుడు పడిపోతున్నాడు. 3 విషయాలు. 1, పాపంలో మానవుడు పడిపోయాడు. 2వది లోకంలో పడిపోయాడు. 3వది ధనంలో పడిపోయారు. వీటిలో నుంచి విడుదల లేక, విడిపించేవాడు లేక, విడిపించుకోలేక అల్లాడిపోతున్న వారిని విడుదల చేయటం కొరకే యేసయ్య వచ్చాడు. ఈ సత్యాన్ని మనం గ్రహించుదుముగాక. ఈరోజు నువ్వు ఒకవేళ ధనాపేక్షలో ఉన్నావా, ఒకవేళ ఇంకా లోకంలోనే ఉన్నావా, లేదు ఇంకా పాపంలో ఉంటే యేసయ్య ఈ క్రిస్మస్ దినమున నిన్ను విడుదల చేయునుగాక. గట్టిగా చెబుదాం. నువ్వు ఎటువంటి విషయంలో విడుదల లేకపోయినా, ఎటువంటి విషయంలో బలహీనురాలుగా ఉన్నా, ఎటువంటి విషయంలో పట్టబడి ఉన్నా, ఎటువంటి విషయాల్లో అది ధనం కావచ్చు, లోకం కావచ్చు, పాపం కావచ్చు, అటిది ఏదైనా కావచ్చు, వాటిలో నుంచి నిన్ను ప్రేమించి నిన్ను రక్షించటం కొరకు, నిన్ను విడిపించటం కొరకే యేసయ్య వచ్చాడు. ఈ క్రిస్మస్ పర్వదినమున ఎందులో అయితే మనం విడుదల లేకుండా ఉన్నామో అందులో మనలను దేవుడు విడుదల చేయునుగాక. 2వది విడిపించటానికి వచ్చాడు. ఆ 2వ విషయాన్ని చూద్దాం రండి. ఆ మాటను, ఒక మాటను చదువుదాం. 2వ మాటను చదువుదాం. లూకాసు సువార్త 1వ అధ్యాయం. లూకాసు సువార్త 1వ అధ్యాయం ఇలాగ వ్రాయబడి ఉంది. ఆ మాటను చదువుదాం. 1వ అధ్యాయం 21వ వచనం. 1వ అధ్యాయం 21వ వచనం. ప్రజలు మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం. ఆయన ఒక కుమారుణ్ణి కనును, తన ప్రజలను తన పాపముల నుండి ఆయనే రక్షించును. యేసయ్య ఎందుకు వచ్చాడు అంటే రక్షించటానికి వచ్చాడు. అంటే రక్షించటానికి అనంటే వాళ్ళు ఏమైనా అపాయంలో ఉన్నారా, ప్రమాదంలో ఉన్నారా, లేకపోతే ప్రాణాపాయంలో ఉన్నారా అంటే అవును, ప్రమాదంలోనే ఉన్నారు, ప్రాణాపాయంలోనే ఉన్నారు, అపాయంలోనే ఉన్నారు. వారిని రక్షించటం కొరకే వచ్చాడు. గోదావరి అనేది, మీరు గోదావరి జలాలు, గోదావరి బ్రిడ్జి, గోదావరి నీరు మనం చాలాసార్లు విన్నాం. ఈ గోదావరిని చూడటానికి కుటుంబముగా, అలాగనే కొంతమంది స్నేహితులు కలిసి వెళ్ళారు. ఆ గోదావరి బ్రిడ్జి మీద నడుస్తూ ఉంటే త్రుటి తప్పి ఒకడు, అందులో యవ్వనస్తుడు ఆ గోదావరిలో పడిపోతాడు. తల్లిదండ్రులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, బంధువర్గాలు ఉన్నారు. వాళ్ళందరూ చూసి రక్షించండి అంటున్నారు, కానీ వాళ్ళు ఎవరు కూడా దూకి వారిని రక్షించడానికి సాహసం చేయలేదు. ఆ పిల్లవాడు మునుగుతూ లెగుస్తూ ఏమంటున్నాడని రక్షించండి కేకలు వేస్తున్నాడు. అట్లా కేకలు వేస్తున్నప్పుడు ఇక చనిపోతాడు, మా అబ్బాయి ప్రాణం పోయిద్దని తల్లి గుండెలు బాదుకుంటున్నప్పుడు, ఆ తండ్రి ఆక్రందన ఏడుస్తూ ఉన్నప్పుడు, తన స్నేహితులు, నా స్నేహితుడు బతికి బట్ట కడితే బాగుండు అనుకుంటున్న సమయంలో ఇక ఒక వ్యక్తి వచ్చి సాహసం చేసి అందులోకి దూకి అతన్ని పట్టుకొని వచ్చి ఒడ్డుకు తీసుకొచ్చి అతను తాగిన నీరుని కక్కించి బ్రతికేటట్లుగా చేశాడు. అతను బ్రతికిన యవ్వనస్తుడు, అయ్యా చాలా కృతజ్ఞతలు, మీరెవరో నన్ను రక్షించారు. అలాగనే తల్లిదండ్రులు అందరూ వచ్చి అన్నారు,
అయ్యా మా కుమారుని రక్షించినందుకు మీకు చాలా కృతజ్ఞతలు, మాకైతే ఈత రాక మేము ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉన్నాం, నువ్వైతే మమ్మల్ని రక్షించడానికి, మా కుమారుని రక్షించడానికి నువ్వు వచ్చావు అని చెప్పి అతనందరికీ కృతజ్ఞతలు చెప్పాడు. సోదరి స్నేహితుడు, ఆ ప్రవాహంలో ఎలాగైతే మానవుడు కొట్టుకొని పోతున్నాడో, లోకం అనే సంద్రములో నిత్య జీవము లేక, యేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలియక, మరణించిన తర్వాత పరలోక పట్టణం ఉంది అన్న సత్యము నమ్మక, నిత్య నాశనం ఉంది, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అనే వేదనకరమైన చోటు ఉంది అనే సత్యాన్ని ఎరుగుక, లోకము దాని పాపములో మానవుడు కొట్టుకొని పోతూ అపాయంలో ఉన్నాడు. అటువంటి అపాయములో ఉన్న వాడిని, అనగా వెళ్తా వెళ్తా ప్రవాహంలో కొట్టుకోపోయి నరకములో పడిపోతున్న ఆ వ్యక్తిని రక్షించటం కొరకే యేసయ్య వచ్చాడు. అందుకే మత్తయి లూకాసు సువార్త 19వ అధ్యాయంలో కూడా అన్నాడు, నశించిన దానిని వెదకి రక్షించటం కొరకే మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చిన అనే మాట కూడా రాయబడి ఉంది. నశించిపోతున్నాడంట మానవుడు, అతన్ని రక్షించటం కొరకే ఈ లోకానికి వచ్చాడు. సోదరి స్నేహితుడా, ఈ లోకమే శాశ్వతం అనుకొని, మనకున్న బలమే బలగం అనుకొని, నాకు ఇదే చాలనుకొని దేవుని నమ్మక రక్షించబడక అదే శిక్షలు నడుస్తుంటే ఆయన నిన్ను రక్షించటం కొరకే ఈ లోకానికి వచ్చాడు అనే సత్యాన్ని మనము గ్రహించుదుముగాక. అది నిన్ను రక్షించటం కొరకు యేసయ్య వచ్చాడు. అంటే శిక్ష నుంచి నిన్ను తప్పించటం కొరకు యేసయ్య వచ్చాడు. యేసయ్య వచ్చింది ఏదో చూసిపోదామని రాలేదు, చుట్టం చూపుగా రాలేదు. అపాయంలో ఉన్న నిన్ను, నరకానికి నాశనానికి దగ్గరగా ఉన్న మానవులను రక్షించటం కొరకు, శిక్ష నుంచి తప్పించటం కొరకు యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఏంటి అపాయము? నిన్ను సృష్టించిన దేవుడు ఎవరో ఎరుగక లోకాన్ని దాని ఆశలు అనుసరిస్తున్న వారికి శిక్ష ఉంది, అది బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆ శిక్షలో నుంచి తప్పించి, నేనే దేవుడను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ కొరకు నేను ప్రాణం పెట్టడానికి వచ్చాను అనే ఒక సత్యాన్ని తెలపటం కొరకు, ఆ శిక్ష నుంచి నిన్ను విడిపించటం కొరకు యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. అందుకు ఈ లోకానికి యేసయ్య వచ్చాడు. ఆయన రక్షణలో, ఆయన రక్షకుడు రక్షణనిస్తాడు. రక్షణ అనగా అపాయము నుంచి తప్పించటం. రక్షకుడు ఏం చేస్తాడంటే, రక్షకుడు ఏం చేస్తాడంటే రక్షణ ఇస్తాడు. రక్షణ అనగా అపాయము నుంచి తప్పించటం. అపాయం నుంచి తప్పించటం అంటే, ఒక వ్యక్తి బైక్ వేసుకుని వెళ్తున్నాడు, యాక్సిడెంట్ అయింది, తలకు గాయమైంది, రక్తం కారింది, హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ కావాలి అన్నారు. ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ కావాలి అని అన్నప్పుడు వెంటనే ఏం చేశారంటే, అందులో ఓ పాజిటివ్ గ్రూప్ నీకు బ్లడ్ ఎక్కిస్తేనే నువ్వు బ్రతుకుతావు, లేకపోతే బ్రతకవు అని చెప్పినప్పుడు, ఓ పాజిటివ్ గ్రూప్ వ్యక్తి, అయ్యా నేను ఇస్తాను నా రక్తం ఎక్కించుకొని నువ్వు బాగుపడాలి, బ్రతకాలని కోరుకుంటున్నాను అని అన్నప్పుడు, నాకు అవసరం లేదు అని అన్నాడంట ఆ వ్యక్తి. ఈ రక్తం ఎక్కించుకుంటే నువ్వు బాగుపడతావు, బ్రతుకుతావు అని అంటే, నాకు వద్దులే, నాకు అవసరం లేదులే అని అన్నాడంట. అన్నప్పుడు ఆ వ్యక్తి చేసేదేమీ లేక వెళ్ళిపోతే, బ్లడ్ సరిపోక ఆ గ్రూప్ దొరక్క ఆ వ్యక్తి చనిపోయాడు. సోదరి స్నేహితుడు, యేసయ్య నిన్ను రక్షించి ఉచితముగా రక్షణ ఇస్తానని నీ దగ్గరకు వచ్చినప్పుడు నాకు అవసరం లేదులే, నాకు వద్దులే అని ఒకవేళ అనుకుంటే, ఆ వ్యక్తిలాగే మన జీవితం కావచ్చేమో. అందుకే యేసయ్య నిన్ను రక్షించటం కొరకు ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు. నిన్ను శిక్ష నుంచి తప్పించటం కొరకు ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఆయన రక్షిస్తాడు. ఆయన్ని అంగీకరిస్తే అన్నీ ఆయన మనకు అనుగ్రహిస్తాడు. మీరు ఎప్పుడైనా చిన్న విషయం, మీకు బాగా అర్థమయ్యే విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. నేను ఒక ఇంటికి బర్త్డే చేయటం కొరకు, బర్త్డే ప్రార్థన చేయడానికి రమ్మని పిలిస్తే వెళ్ళాను. మేమిద్దరం వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ముగ్గురే ఉన్నారు. ఆ ముగ్గురు ఏం చేశారంటే, ఆ రోజు భోజనం హోటల్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేశారు. అది ఫ్యామిలీ ప్యాక్. ఆ ఫ్యామిలీ ప్యాక్ వచ్చింది. ఆ ప్రార్థన అయిపోయింది, భోజనం చేయడానికి కూర్చుంటే ఆ ఫ్యామిలీ ప్యాక్ విప్పగానే అందులో బిర్యానీ ఉంది, అందులో చికెన్ కర్రీ ఉంది, అందులో చికెన్ జాయింట్లు ఉన్నాయి, అందులో తర్వాత చారువా ఉంది, తర్వాత పెరుగు ఉంది, దానికి కావలసి ఇంకా ఉల్లిగడ్డల ముక్కలు ఉన్నాయి, నిమ్మకాయ ముక్కలు కూడా ఉన్నాయి. అంటే అన్నీ ఉన్నాయి తినటానికి. ఒక ఫ్యామిలీ ప్యాక్ కొనుక్కుంటే కుటుంబం అంతా తినటానికి అందులో అన్నీ ఉన్నాయి, అందరికీ సరిపోయింది.
అలాగనే ఫ్యామిలీ ప్యాక్లో అన్నీ ఉన్నట్టుగానే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువును నువ్వు అంగీకరించటం ద్వారా ఆయనలో సమృద్ధి ఉంది, శాంతి ఉంది, స్వస్థత ఉంది, విడుదల ఉంది, సమస్యకు సలహాలు ఉన్నాయి, ప్రతి దానికి పరిష్కారం ఉంది. ఆయన నీ శరీరంలో స్వస్థతనిస్తాడు, నీ హృదయంలో నెమ్మదినిస్తాడు, నీకు కావలసిన ప్రతి అక్కరను ఆయన తీరుస్తాడు. ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. ఆ ఫ్యామిలీ ప్యాక్ను కొనుక్కుంటే అందులో తినడానికి అన్నీ ఎలాగైతే ఉన్నాయో, ఫ్యామిలీ ప్యాక్ అనబడే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించటం ద్వారా, ఆయనగా యేసు దేవుడు, ఆయన నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడని నువ్వు విశ్వసించటం ద్వారా ఆయనలో అవన్నీ నువ్వు పొందుకుంటావు. ఆయనలో లేనిది లేదు. అది నువ్వు పొందుకుంటే ఎంత బాగుండు. అది నీకు ఇవ్వటం కొరకే యేసయ్య వచ్చాడు. నిన్ను రక్షించి రక్షణ ఇచ్చి ఆ శిక్ష నుంచి తప్పించటం కొరకే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఈ సత్యాన్ని మనము గ్రహించాలి. మనకి 2019 మనకు బాగా తెలిసిన సంవత్సరం కరోనా. ఈ కరోనా కాలంలో ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు, ఎవరెవరితో మాట్లాడకూడదు, దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ విధంగానే చాలామంది ట్రీట్మెంట్ తీసుకొని బ్రతికారు, ట్రీట్మెంట్ లేకుండా చనిపోయిన వారు కూడా ఉన్నారు, తీసుకున్న వారు చనిపోయిన వారు కూడా ఉన్నారు. అది ఒక మరణకరమైన వ్యాధి. అలాంటి మరణకరమైన వ్యాధి ఒక గ్రామంలో వచ్చిందంట. అది కరోనా కాదు, చనిపోయే ఒక వ్యాధి, అంటువ్యాధి ఒక గ్రామంలో వచ్చింది. ఆ గ్రామంలో వస్తున్నప్పుడు అందరికీ అది అంటుకుంటా ఉంది. ఒకరి ద్వారా ఒకరు దాన్ని చనిపోతున్నారు. అది ఒక అంటుకొని చనిపోతూ ఉంటే గ్రామం అంతా భయపడతా ఉంది. ఇక గవర్నమెంట్ కూడా చేసేది ఏమీ లేక ఆ గ్రామానికి ఎవరు వెళ్ళొద్దు అని కండిషన్ రూల్ పెట్టింది. అయినా కానీ సాహసం చేసి ఒక వ్యక్తి ఒక బుట్టలో కొన్ని పొట్లాలు పట్టుకొని ఆ గ్రామానికి వచ్చాడు. ఆ గ్రామానికి వచ్చి ఆ గ్రామం మొత్తం కూడా వీధి తిరుగుతూ ఏమంటున్నాడంటే, ఇదిగో మరణకరమైన వ్యాధిలో మీరు ఉన్నారు, నా దగ్గర మందు ఉంది, ఈ పొడి ఉంది, తినండి, మీరు తప్పకుండా బ్రతుకుతారు అని చెప్పి, అయితే ఈ మందు మీకు ఉచితం అని చెప్పాడంట. అని అంత గ్రామం మొత్తం తిరుగుతూ ఉంటే అందులో చాలామంది మరణకరమైన వ్యాధి, ఈ కొంచెం పొడి మింగితే, పొడి నీళ్ళలో పెట్టి తాగితే బ్రతుకుతామా అని కొంతమంది వేళాకోళం చేసిన వాళ్ళు, పెద్ద పెద్ద మందులు వాడితేనే తగ్గలేదు, దీనికి ఎలా తగ్గిద్దని అనుకున్న వాళ్ళు, ఏమో చచ్చిపోతున్నాం కదా చూద్దాం, ఇస్తున్నారు కదా అని త్రాగిన వాళ్ళు, కొంతమంది నమ్మి దాన్ని తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ గ్రామం మొత్తం అందరికీ తీసుకున్న వాళ్ళందరికీ ఇచ్చిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. ఎవరైతే తీసుకొని ఆయన చెప్పిన ప్రకారంగా చేసి దాన్ని తీసుకున్నారో, తిన్నారో, త్రాగారో వాళ్ళు బ్రతికారు. వేళాకోళం చేసి ఇదేముందిలే, దీనికి ఏం తగ్గిద్దిలే అనుకున్న వాళ్ళందరూ చనిపోయారు. ప్రియమైన సోదరి స్నేహితుడా, ఆ పెద్ద మనిషి ఎలాగైతే ఇంటింటికి వచ్చి మరణకరమైన వ్యాధికి మందు ఇచ్చాడో, రక్షణ లేని నీకు ఒక రక్షకుడు వచ్చి రక్షణ ఉచితముగా ఇస్తానంటున్నాడు. ఉచితముగా ఇస్తానన్న రక్షణను మనము నిర్లక్ష్యం చేస్తే మనం బహుశా ప్రమాదంలో పడతావేమో. అందుకే బైబిల్ సెలవిస్తూ ఉంది, ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేసిన యెడల నువ్వు ఎలాగూ తప్పించుకుంటావు అని అన్నాడు. కాబట్టి ఈరోజు రెండవదిగా యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు అని అంటే, ఆయన మనలను రక్షించటం కొరకు వచ్చాడు. ఈ సత్యము ఇక్కడ ఉన్న వారందరూ కూడా అంగీకరించుదురుగాక, దీన్ని మనం నమ్ముదుముగాక. అలాగూ నమ్మినప్పుడు నీ నమ్మకాన్ని బట్టి దేవుడు ఘనమైన గొప్ప కార్యాలు దేవుడు చేయునుగాక. ఈ క్రిస్మస్ పర్వదినం మన హృదయములో ఒక అద్భుతమైన రక్షణను పొందుకునే ఒక దినముగా దేవుడు చేయునుగాక. మొదటిగా దేనికి దేవుడు వచ్చాడు? యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని అంటే, విడిపించటానికి వచ్చాడు. రెండవది రక్షించటానికి వచ్చాడు. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మూడవది అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనం. దేవుడు
తన సేవకుణ్ణి పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపెను. ఆయన మొదట మీ యొద్దకు పంపెను. కారణం ఏంటంటే మిమ్మును ఆశీర్వదించుట కొరకు అనగా ఇంకా మనకు సరళమైన భాషలో దీవించుట కొరకు. యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? మన ప్రారంభంలో ప్రధానమంత్రి గారు వచ్చారంటే దానికి ఒక కారణం ఉంది. ముఖ్యమంత్రి గారు ఒక గ్రామానికి వచ్చారంటే దానికి ఒక కారణం ఉంది. ఒక ఆఫీసర్ ఒక గ్రామానికి వెళ్ళాడు అనంటే దానికి కూడా కారణం లేకపోలేదు. మరి పరలోకమందున్న దేవుడు భూలోకానికి ఎందుకు వచ్చాడంటే దానికి కారణాలు: 1 విడిపించడానికి, 2 రక్షించటానికి, 3 దీవించడానికి. ఈ దీవెన నీ చేతి పనులున్నాయి, నీ పంట పొలాలు ఉన్నాయి, నీ గర్భఫలంలో పుట్టిన పిల్లలు ఉన్నారు, నీ పాడి పశువులు ఉన్నాయి, నీ చేతి వృత్తులు ఉన్నాయి, నీ ప్రయాణాలు ఉన్నాయి, ఏమైతే నీ వ్యాపారాలు ఉన్నాయి, నీ వృత్తులు ఉన్నాయి. మనము వృత్తి చేసేవాళ్ళు వృత్తి చేస్తున్నారు, వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, పంట పొలాలు వేసేవాళ్ళు పంట పొలాలు చేస్తున్నారు, పంట పొలాల కూలికి వెళ్ళే వాళ్ళు పంట పొలాల కూలికి వెళ్తున్నారు. అలాగనే పిల్లల్ని బాగా పెంచాలని తల్లిదండ్రులు తాపత్రపడుతున్నారు, పంట పొలాల్లో లాభం రావాలని ఆశిస్తున్నారు, అప్పులన్నీ కొట్టేయబడాలని కోరుకుంటున్నారు. వీటన్నిటిలోనూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ గర్భఫలములను దేవుడు దీవించునుగాక. మీ పంట పొలములను నూరంతలుగా దేవుడు దయచేయునుగాక. ఆయన దీవించటానికి వచ్చాడు. ఆయన దీవించటానికే వచ్చాడు. ఆయన మనల్ని దీవించడానికి ఇష్టపడుతున్నాడు. మన పిల్లలకు ఏదైనా బహుమతి ఇవ్వడానికి ఎలాగైతే తల్లిదండ్రులుగా మనం ఇష్టపడతామో ఆ విధంగానే దేవాతి దేవుడు మనకంటే మించి ప్రేమ కలిగిన దేవుడు మనలను దీవించడానికే ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ విషయాన్ని మనము తెలుసుకొని ఆయన నమ్మితే ఎంతో గొప్ప అద్భుతాలు మన జీవితాల్లో జరుగుతాయి. మన పంట పొలాలు దీవించబడాలి. మనకు వచ్చే కొంచెం డబ్బులను కూడా దేవుడు ఆశీర్వదించాలి అని అంటే 5 రొట్టెలను 2 చేపలను ఎలాగైతే దేవుడు దీవించాడో మీకు వచ్చే కొంచెం డబ్బులను దేవుడు ఆశీర్వదించి మీరు ఎదుర్కొంటున్న అప్పు సమస్యలో నుంచి, మీరు ఎదుర్కొన్న ప్రతి దాంట్లో నుంచి విడిపించి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఒక విషయం, ఒక భూస్వామి ఉన్నాడు. ఆ భూస్వామి చాలామందికి ఆ ఊర్లో అప్పులు ఇచ్చాడు. చాలామందికి అప్పులు ఇచ్చిన తరువాత ఆ అప్పులు కట్టలేక నోట్లు ఉంచుకున్నారు. వాళ్ళు నోట్లు ఉంచుకున్న తర్వాత వడ్డీలు పెరుగుతూ ఉన్నాయి. ఆ భూస్వామి దేవుడి గురించి విన్నాడు. నీవు ఇతరులకు ఆశీర్వాదకరంగా నువ్వు ఉండాలి, నీవు ఇతరులకు ఇబ్బందికరంగా ఉండకూడదు, ఇది యేసుక్రీస్తు ప్రభు నీకు నేర్పుతున్న పాఠం అని చెప్పి అతనిలో ఉన్న ధనాపేక్షను, అతను చేస్తున్న వ్యాపారాన్ని మొత్తాన్ని దేవుడు మాట్లాడినప్పుడు ఎవరెవరైతే నా దగ్గర డబ్బులు తీసుకున్నారో వారందరూ లిస్టు తీశాడు. చాలామంది ఉన్నారు ఆ ఊర్లో, దాదాపు 150 మంది ఆ ఊర్లో ఉన్నారు. ఆ ఊర్లో ఉన్నప్పుడు వారందరూ కూడా ఇందులో నుంచి విడుదలైతే బాగుండు, ఇందులో నుంచి ఇది అప్పు పోతే బాగుండు, ఇది కొట్టేస్తే బాగుండు అని పాపం ఎదురు చూస్తున్నారు. వారు కట్టలేక మరొక సంవత్సరం పొడిగించుకుంటూ అలా గడుపుతున్నప్పుడు వారందరికీ ఒక అనౌన్స్మెంట్ చేశాడు. ఏంటి అంటే, నేను మీ అప్పునంతటినే కొట్టేద్దాం అనుకుంటున్నాను, మీ దగ్గర ఏమేమైతే నోట్లు ఉన్నాయో ఆ నోట్లు తీసుకొని మా ఇంటి వద్దకు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్యలోకి మీరు రండి అని ఊరికి చాటింపేశాడు. ఆ ఊరికి చాటింపేసిన తర్వాత వాళ్ళందరూ అనుకున్నారు, వీడు వడ్డీ వ్యాపారస్తుడు నిజంగానే కొట్టేస్తాడంటవా, లేకపోతే మనల్ని ఇంకేదైనా నెట్టడానికి పిలిచాడా, అతన్ని మనం నమ్మలేము అని ఇలాగ అనుకుంటూ నమ్మక వెళ్ళలేక అలాగ ఆగిపోయారు. అయితే ఆయన ఇంటి దగ్గర కొంచెం మంది చాలామంది వచ్చి వెళ్దామని ప్రయత్నం చేస్తున్నారు కానీ వెళ్ళలేదు. టైం 10 అయింది. ఆ ఏరియాలో ఉన్నారు కానీ ఆయన నమ్మక వెళ్ళలేకపోయారు. అయితే 12 గంటలు అవుతూ ఉంది. ఆయన పెట్టిన సమయం అయిపోతూ ఉన్నప్పుడు ఒక వృద్ధ దంపతులు ఇద్దరు వెళ్ళి, అయ్యా మాకు ₹1,00,000 అప్పు ఉంది, ఇదిగో నోటు అని చెప్పేసి వెళ్ళారంట. వెళ్ళగానే వెంటనే ఆ నోటుని చించేసి, మీరు నాకు ₹1 కట్టే పని లేదు, మీరు సంతోషంగా వెళ్ళండి, నేను ఇతరులకు దీవెనకరంగా ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది, నా వల్ల మీకు మేలే జరిగిద్ది, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి పంపించాడని.
వాళ్ళు ఎప్పుడైతే సంతోషంగా బయటకు వచ్చారో 12 గంటలు అయిపోయింది. వెంటనే తలుపులు వేయబడ్డాయి. అక్కడ బయట కూర్చున్న వాళ్ళు అడుగుతున్నారు, ఏంటి ఏం జరిగింది లోపలంటే, మేము వెళ్ళాము, మా నోటు తీసుకున్నాడు, చించేశాడు, డబ్బులు కట్టాల్సిన పని లేదు అనేసరికి వాళ్ళ మొఖాలు ఎట్లా ఉంటాయి? అయ్యో నేను వెళ్తే బాగుండేది, నేను కూడా నోటు తీసుకుని వెళ్తే బాగుండేది, నా అప్పు కూడా అంత కొట్టివేయబడేదే అని అనుకుంటూ ఉన్నారు. కానీ టైం అయిపోయింది. సోదరి స్నేహితుడా, దేవుడు నిన్ను దీవించడానికి వచ్చాడు. సమయాన్ని మనం దుర్వినియోగపరుచుకోకుండా ఆయన మాటను నువ్వు నమ్మితే తప్పకోకుండా నిన్ను దీవిస్తాడు. నీ ఏ విషయాల్లో నీకు కలిసి రావటం లేదు, ఏ విషయాల్లో నువ్వు అపజయం పొందుతున్నావు, ఏ విషయాల్లో నువ్వు వెనకబడి ఉన్నావో, దేవుని సహాయము చేత నువ్వు దాన్ని ప్రారంభిస్తే, దేవుని యొక్క ఆలోచనతో నువ్వు ముందుకెళితే, నువ్వు చేసే ప్రతి పనిని, నువ్వు చేయునదంతయు యెహోవా సఫలము చేయునుగాక. నువ్వు వేసే ప్రతి అడుగులో యెహోవా విజయమునిచ్చునుగాక. నువ్వు అపజయం ఉండటానికి వీల్లేదు. రాబోతున్న నూతన సంవత్సరంలో ఒక జయకరమైన జీవితాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. మూడవదిగా ఆయన దీవించటానికి వచ్చాడు. ఒకటి దేనికి వచ్చాడు? మీరు అనుకుంటున్నారు మమ్మల్ని విడిపిస్తే బాగుండి, ఇప్పుడు ఇంకెంతసేపు చెప్తారు మీరు, అదే మాకు గొప్ప విడుదల అని లోపల మీరు అనుకుంటున్నారు. రైట్, ఆ పని జరుగుతుంది 2-3 నిమిషాల్లో. కాబట్టి దేవుడు ఎందుకు వచ్చాడంటే విడిపించటానికి, రెండవది రక్షించటానికి, మూడవది దీవించటానికి వచ్చాడు. మనం వెళ్తున్నాం. ఈరోజు దేవుడు ద్వారా నేను దీవించబడాలి అని ఎంతమంది అనుకుంటున్నారు? మీరు లొక్క చేతులు కాకుండా కొద్దిగా, అంటే మన చేతులు బాగానే ఉన్నాయి అనుకుంటున్నాను. ఒక ఫోటో దీన్ని మీరు, నేను సాక్ష్యం చూపిస్తా దీన్ని, ప్లీజ్ తొందరగా. నిజంగానే ఎంతమంది నేను దేవుడి చేత దీవించబడాలి అనుకుంటున్నారు అన్నప్పుడు సాధారణంగా మన అందరం చేతులు ఎత్తాం. ఎత్తిన ప్రతి చేతిని దేవుడు దీవించునుగాక. చంద్ర పైకి వచ్చింది. ఇంకోటి ఏంటంటే, ఈ రాబోయే నువ్వు పైకి వచ్చేసరికి చేతులు కూడా నొప్పులు పడతాయి వాళ్ళకి. ఒకసారి దించండి. ఇప్పుడు మరలా ఎత్తటం అనే భాష బాగలేదు కానీ పైకి చూపిద్దాం. రైట్, అంటే మనం ఎందుకు చెయ్యి పైకి చూపించాము అని అంటే, మేము దేవుడి చేత దీవించబడాలి అని ఉద్దేశంతో చూపించాం. అయితే ఒక్క పని చేసి మనం వెళ్దాం ఇక్కడ నుంచి. ఆ పని ఎంతమంది చేస్తే అంతమందిని దేవుడు తప్పకుండా దీవిస్తాడు. చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక రాజుగారు రాజ్యంలో రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు యవ్వనస్తులందరికీ పరుగు పందాలు పెట్టాడంట. పరుగు పందాలు పెడితే అందరు పరిగెత్తారు. ఫైనల్స్కి వచ్చాయి. ఈ ఫైనల్స్లో 3 బహుమతులు చెప్పాడు. 1, 2, 3. 1వ బహుమతి, 2వ బహుమతి, 3వ బహుమతి. ఈ 3 యవ్వనస్తులు చివరికి తేలారు. తేలిన తర్వాత ఆయన ఏం చెప్పాడు అని అంటే, 3 రాజ్యం అందరిని పిలిపించి, మనుషులందరినీ అందరి ఎదుట సత్కరించి, మీకు ఒక్కొక్కళ్ళు ఏం కావాలో కోరుకోండి, నేను ఇస్తాను అని అన్నాడు. అందులో మొదటి వాడు ఏమన్నాడంటే, అయ్యా నాకు మంచి భార్యనివ్వండి, నా చేత బట్టలు ఉతికిచ్చేది కాకుండా, నా చేత పని చేయించేది కాకుండా, నన్ను డామినేట్ చేసేది కాకుండా, కొంచెం నా మాట వినే ఒక మంచి భార్యనే ఇప్పించండి అన్నాడు. ఇదెంత భాగ్యమని రాజుగారు వెంటనే రాజ్యంలో ఒక కన్యకను ఆ యవ్వనస్తుడికి వివాహం చేస్తాడు. రెండో వ్యక్తిని కోరుకోమంటాడు. రాజా, నీవు నాకు మంచి ఉద్యోగం, నీ యొక్క కోట గుమ్మాల్లో నాకు ఉద్యోగం ఇవ్వు అని అన్నాడు. వెంటనే తాకీల మీద రాజుగారు సంతకం చేసి, ఈ రోజు నుంచి నాకు ఉద్యోగివి, నా మంత్రుల్లో నువ్వు ఒకడివి అని మంచి ఉద్యోగం ఇచ్చాడు. మూడో వాడిని నువ్వేం కోరుకుంటావు అని అన్నాడు. రాజా, నాకు మంచి భార్య కంటే కూడా, నాకు ఒక మంచి ఉద్యోగం కంటే కూడా, మీరు మా ఇంటిలో ఒకరోజు భోజనం చేయాలి, ఆ భోజనం చేసి ఆ రాత్రి మాతో ఉండాలి, ఒక్కరోజు మా కొరకు కేటాయించాలి, మేము ఇచ్చింది మీరు తీసుకోవాలి, అంటే మేము పెట్టింది మీరు భోజనం చేయాలి అని చెప్పారంట. అరే, ఇంతవరకు నన్ను ఎవరు అట్లా పిలవలేదు అని రాజుగారు బాగా సంతోషించి, నన్ను భోజనానికి పిలుస్తున్నారు రాజ్యంలో ఒకడు, నా మీద ఎంత ప్రేమ ఉందని సంతోషించి, నేను వస్తాను అని పలానా డేట్ ఇస్తాడు. ఎప్పుడైతే డేట్ ఇచ్చాడో, అతను ఆ యవ్వనస్తుడు ఉన్న ఊరు ఒక వెలివేయబడినట్టుగా,
ఒక లైటింగ్ సర్వీస్, కరెంటు లేదు, వీధి దీపాలు లేవు, రోడ్లు లేవు, సరైన మంచినీళ్ళ సౌకర్యం లేదు, సరైన బావులు లేవు, సరైన పంట పొలాలకు నీళ్ళు వచ్చే కాలువలు లేవు, అలాగనే సరైన ఇల్లు కూడా లేవు. అలాంటి ఒక బలహీనమైన ఊర్లో నుంచి ఆ ఊర్లో మా ఇంటిలో నువ్వు భోజనం చెయ్యాలి అని చెప్పినప్పుడు రాజుగారు మంత్రులను పంపించి ఆ ఊరు ఎట్లా ఉందో, ఆ ఇల్లు ఎట్లా ఉందో కనుక్కోండి, మనం ఫలానా రోజు వెళ్ళబోతున్నాం కానీ తన పనివారిని పంపిస్తాడు. వాళ్ళ పనివారు వచ్చినప్పుడు రోడ్లు సరిగ్గా లేవు, మంచినీళ్ళు సరిగ్గా లేవు, ఇల్లు సరిగ్గా లేవు. ఇవన్నీ చెప్పిన తర్వాత రాజా మీరు యవనస్తుడి ఇంట్లో ఒకరోజు ఉండాలి అని చెప్పాడు కాబట్టి ఆ ఇంటి మీరు తగినట్టుగా లేదు, మీకు తగినట్టుగా ఇల్లు కడుతున్నాం అన్నప్పుడు కట్టమన్నాడు. రాజా మీరు అర్ధరాత్రి ఉంటారు కాబట్టి మీకు తగినట్టుగా భోజన సౌకర్యాలు, డైనింగ్ టేబుల్స్ ఇవన్నీ ఏర్పాటు చేయండి. మీరు రథాల మీద వెళ్తున్నప్పుడు సరైన రోడ్డు లేదు, ఆ రోడ్లు పోయించండి. మీరు వెళ్తున్నప్పుడు ఆ నైట్ ఉన్నప్పుడు ఆ ఊర్లో వీధి దీపాలు లేదు, వీధి దీపాలు ఏర్పాటు చేయండి. అసలు ఆ ఊరికి ఏం కావాలో అవన్నీ మీరు చెయ్యండి. ఆ కోట గుమ్మాల్లో ఉండే ధనాన్ని ఖర్చు పెట్టండి అన్నప్పుడు 10-15 రోజుల్లో ఊరు అవతారాన్ని మార్చేశారు వాళ్ళు. రాజుగారు తలుచుకుంటే చెప్పండి తర్వాత దెబ్బలో కొదువు లేదు, దీవెనలు కూడా కొదువు లేదు. ఊరు మొత్తాన్ని మార్చేశాడంట. ఆ మార్చిన తర్వాత రాజుగారు బయలుదేరిన తర్వాత ఆ యవనస్తులు ఇల్లంతా మారిపోయింది, మంచి బంగళా అయిపోయింది, ఆ రూములు అయ్యాయి, ఆ లైటింగ్ ఉంది, వాటర్ సౌకర్యం ఉంది, అంతా ఉంది. రాజుగారు వచ్చారు, డైనింగ్ టేబుల్ మీద యవనస్తుడు భోజనం ఏర్పాటు చేశాడు. ఆయన తినుకుంటూ ఒక మాట అడిగాడు యవనస్తుడు, ఏంటంటే నువ్వు పరుగు పందెంలో పరిగెత్తినప్పుడు ఒక ఉద్యోగమో లేకపోతే కొంత డబ్బు నేను కోరుకుంటావు అనుకున్నాను, అసలు మీ ఇంట్లో భోజనం చేయాలని ఎందుకని నువ్వు కోరుకున్నావు అని అంటే, రాజా మా ఊరు పరిస్థితి ఇది, మీరు వస్తే మా ఊరు మారిపోయిద్ది, అందుకే మీరు రావాలి, అదే నేను నేను గెలవుకోకుండా మిమ్మల్ని రమ్మంటే మీరు రారు కాబట్టి నా మాటను తీసేయకోకుండా మీరు రావాలంటే నేను పరుగు పందెంలో గెలవాలి, అందుకే నేను గెలిచి నా కోరికను మీ ముందు చెప్పాను, మీరు వచ్చేసరికి ఊరంతా కూడా మారిపోయింది అన్నప్పుడు ఆ యవ్వనస్తుడు మీద మంచి ఉద్దేశం రాజుగారికి కలిగి, నువ్వు బాగుండటమే కాదు నీ ఊరే బాగుండాలని నువ్వు కోరుకున్న ఆ మంచి తత్వం నాకు నచ్చిందయ్యా, తప్పకోకుండా నీ ఊర్లో ఇంకేం కావాలో మొత్తం చేస్తాను, అంతేకాదు నువ్వు నాకు మంచి సలహాదారుడిగా నా దగ్గర నువ్వు ఉండాలి అని ఆ యవ్వనస్తుడికి ఉన్నతమైన ఉద్యోగాన్ని ఇచ్చాడంట. సోదరి స్నేహితుడా, రాజుగారు వస్తే ఆ ఊరు స్థితిగతులు ఎలాగైతే మారిపోయాయో, పరలోకముందున్న దేవుడు భూలోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు నీ ఇంటిలోకి నీ హృదయములోకి వచ్చునుగాక. ఆయన వస్తే నీ స్థితిగతులన్నీ మారిపోతాయి, నీ పరిస్థితులన్నీ మారిపోతాయి. ఒక రాజు వస్తేనే ఊరు పరిస్థితులు మారిపోతే ఊరిని, ఓడని, వ్యక్తులను, సమస్తాన్ని, ఆకాశాన్ని, భూమిని, సమస్తాన్ని తన నోటి మాట చొప్పున చేసిన దేవుడిని హృదయంలోకి వస్తే అనేకమైన మార్పులు, అనేకమైన ఆశీర్వాదాలు కలుగుతాయి. ఈ క్రిస్మస్ పర్వదినమున మనం మంచి ఉద్యోగం కంటే లేదా ఒక మంచి కోరిక కంటే యేసయ్యా నాలోకి రా, నా ఇంటిలోకి రా, నా కుటుంబాన్ని, నా జీవితపు స్థితిగతులను మార్చు అని నువ్వు అనగలిగితే నువ్వు దీవించబడతావు. మీలో ఎంతమంది దీవించబడాలనుకుంటున్నారన్నప్పుడు మీరు చేతులు ఎత్తారు. ఇంకా యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు అంగీకరించకపోతే, ఇంకా యేసుక్రీస్తు ప్రభువు నువ్వు నమ్మకపోతే ఈ ఒక్క మాటను అనుకోని యేసయ్యా నువ్వు నా హృదయంలోకి రా అని నువ్వు అనగలిగితే, అనుకుంటే ఆయన నీలోకి వచ్చి నీకు కావలసిన ప్రతి దీవెన, నీకు కావలసిన ప్రతి స్వస్థత, నీకు కావలసిన రక్షణ, నీకు కలగవలసిన విడుదల, నీకు కావలసిన సమస్తమును యేసయ్య అనుగ్రహించునుగాక. ఇది దీవించబడటానికి ఒక మూల కారణం యేసయ్యను మన హృదయంలోకి ఆహ్వానించటం. ఇంకా నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని నీ హృదయంలోకి అంగీకరించకపోతే ఈ రోజైనా, ఈ క్రిస్మస్ రోజైనా యేసయ్యను నువ్వు అంగీకరించి నువ్వు ఆశీర్వదించబడాలని ప్రేమపూర్వకంగా మిమ్మలను నేను కోరుకుంటున్నాను.
మీరందరూ ఈ స్థలములో ఉన్న కూర్చున్నవారు, ఈ ఆయన సన్నిధికి వచ్చిన మీరందరూ, మీరును మీ ఇంటి వారును, మీ ఇంట్లో ఉన్న ప్రతి వారును, మీరు చేస్తున్న ప్రతి పనులను, మీరు చేస్తున్న ప్రతి వృత్తులను యేసయ్య చేత ఆశీర్వదించబడి వర్ధిల్లునుగాక. ఆ దీవెన నూరంతలుగా నీ తలల మీద తైలాభిషేకం వల్ల దేవుడు కుమ్మరించునుగాక. మనం వెళ్ళిపోతున్నాం. ఈ వాక్యాన్ని మనం ముగించి కేక్ కటింగ్లోకి మనం వెళ్తున్నాం. చిన్నపిల్లల కొరియోగ్రాఫ్లోకి మనం వెళ్తున్నాం. చివరిగా సోదరి స్నేహితుడా, యేసుక్రీస్తు ప్రభు నిన్ను ఎంత గొప్పగా ప్రేమిస్తున్నాడంటే ఆయనకున్న సకల సౌకర్యాలను విడిచిపెట్టుకొని, స్తుతి ఆరాధనను విడిచిపెట్టుకొని, ఇదిగో నీ కొరకు దిగి వచ్చిన దినము ఈరోజు. ఆయన నిన్ను రక్షించటం కొరకు, నన్ను విడిపించటం కొరకు, మనలను ఆశీర్వదించటం కొరకు ఆయన వచ్చాడు. ఒక ఓడ సముద్రంలో ప్రయాణం అవుతూ ఉంది. మనుషులందరూ చాలామంది ఉన్నారు. ఆకస్మికంగా ఓడకు ఒక దెబ్బ తగిలింది. ఆ తగిలిన దెబ్బకు ఓడకు బెజ్జం పడింది. ఆ బెజ్జంలో నుంచి నీళ్లు క్రమక్రమంగా లోపలికి వస్తున్నాయి. ఎప్పుడైతే క్రమక్రమంగా లోపలికి వస్తున్నాయో ఆ ఓడ మునిగిపోయే అవకాశం ఉంది. ఓడ మునిగిపోతే ఓడలో సరుకులు, ఓడలో ఉన్న మనుషులు కూడా మునిగిపోయే అవకాశం ఉందని గ్రహించిన ఆ ఓడ నాయకుడు అడిగారు, అయ్యా మన ఓడకు సముద్ర మార్గంలో మంచు పర్వతం ఢీకొని బెజ్జం పడింది. ఆ బెజ్జంలో నుంచి నీళ్లు వస్తున్నాయి. అది క్రమక్రమంగా పెరుగుతూ ఉన్నాయి. ఆ పెరుగుతున్న క్రమములో నీరు ఎక్కువైపోయి మన ఓడ మునిగిపోతాం, మన ప్రాణాలు పోబోతున్నాయి. అయితే మన ప్రాణాలు దక్కించుకోవాలి అనంటే, ఈ ఓడలో ఉన్న 100 మందిని రక్షించబడాలి అనంటే ఒక్కడు రక్షించగలడు. ఆ ఒక్కడు ఎవరైనా సరే సముద్రంలో దూకి ఆ బెజ్జములోనికి మీరు అడ్డుగా ఉన్నట్లయితే తప్పకోకుండా ఈ ఓడలోకి నీళ్లు రాకుండా ఆపగలం. అప్పుడు ఒడ్డుకు మనం చేరగలం. అది కొద్ది నిమిషాల్లోనే మనము మునిగిపోకముందే ఆ పని ఎవరైనా మీలో చేయగలరా అని ఓడ నాయకుడు అడిగినప్పుడు ఆ ఓడ నాయకుడు చెబుతున్నాడు, అందరూ అలాగనే ఉన్నారు. అవి అందులో దూకితే, ఆ బెజ్జంలోకి దూరితే మరి మేము బ్రతుకుతామా? మీరు బ్రతకరు. ఎవరైతే దూకుతారో ఆ బెజ్జంలోకి దూరతారో ఊపిరి ఆడక చచ్చిపోతారు. అయితే చచ్చిపోతే లోపల ఉన్న వాళ్ళు బ్రతుకుతారు అని చెప్పినప్పుడు ఎవరి ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి ఎవరు ఇష్టపడలేదు. అయితే ఒక వ్యక్తి, నేను దూకుతాను, నేను ఆ ఓడలో బెజ్జానికి అడ్డుగా పోతాను అని చెప్పినప్పుడు వెంటనే అందరూ అమ్మయ్య మమ్మల్ని రక్షించడానికి వచ్చావని కృతజ్ఞతలు చెప్పుకొని ఆ వ్యక్తి దూకాడు. ఆ బెజ్జానికి అడ్డుగా దూరాడు. నీళ్లు రాకుండా ఆగిపోయాయి. ఎంతో కొంత తొందరగా ఓడను ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేశాడు ఆ ఓడ నావికుడు. ఒడ్డుకు చేర్చాడు. అందరూ ప్రాణాన్ని బిగబట్టుకొని ఊపిరి పట్టుకొని దిగారు. మరి మనల్ని రక్షించిన వాడు ఏమైపోయాడు అని చూస్తే ఆ బెజ్జములను దూరి ప్రాణం పోగొట్టుకొని జీవోత్సవంలాగా ఉండిపోయాడు. అతన్ని బయటికి లాగి ఒడ్డు మీద పెట్టి చూస్తే ఎవరో మనల్ని బ్రతికించటం కొరకు ఈ వ్యక్తి చనిపోయాడని వాళ్ళందరూ బాధపడ్డారు. ఆ వ్యక్తి ఎలాగైతే అందులోకి బెజ్జంలోకి దూరి వారందరినీ రక్షించడానికి కారణమయ్యాడు. పాపమనే ఊబిలో, ధనాపేక్ష అనే లోకములో, ఆ లోకమనే ఆచారాలలో, ఆ నరకానికి నాశనానికి దగ్గరగా ఉన్న మనల్ని రక్షించడం కొరకు యేసయ్య ఈ లోకానికి దిగి వచ్చి నీ కొరకు, నా కొరకు, మన కొరకు, మనందరి కొరకు ఆ కల్వరి శిలువలో ప్రాణం పెట్టి మనందరినీ రక్షించుట కొరకు, విడిపించుట కొరకు, మనందరినీ దీవించుట కొరకు ఆ కల్వరి శిలువలో యేసయ్య ప్రాణము పెట్టాడు. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచటము ద్వారా నీవు విడిపించబడతావు, నీవు రక్షించబడతావు, నీవు దీవించబడతావు. ఈ క్రిస్మస్ పర్వదినమున మనమందరము ఇంకా యేసయ్యను అంగీకరించకపోతే ఈ క్రిస్మస్ పర్వదినమున నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించటమే నిజమైన ఆ క్రిస్మస్. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఉన్న మనము ఇంకా యేసుక్రీస్తు ప్రభువుని మనమందరము అంగీకరించి దేవుని ద్వారా అనగా యేసయ్య ద్వారా మనమందరము, మన ఇంటి వారందరము ఆశీర్వదించబడుదుముగాక. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? విడిపించటం కొరకు, రక్షించటం కొరకు, దీవించటం కొరకు వచ్చాడు. ఈ వాక్యము మన వెనుకడిలో నూరంతలుగా దేవుడు ఫలింపచేయునుగాక.